కశ్మీర్లోని పహల్గామ్లోని బైర్సన్ వ్యాలీలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కూడా కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలను కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఫాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్లుగా భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకొని వచ్చేశారు. అప్పటి నుండి కూడా రక్షణ శాఖ కేబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తరువాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. పాక్ పౌరులు, పర్యాటకులు ఎవరైనా కానీ ఇండియాలో ఉంటే వారం రోజుల్లోగా వారి దేశానికి తిరిగి వెళ్లాలని అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ని వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. పాక్ పౌరులను ఇండియాలోకి అనుమతించేదే లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్లో ఉన్నవారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలి. ఇక సింధు జలాల ఒప్పందం విషయానికి వస్తే సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశాన్ని ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇక ఉపేక్షించేదే లేదు అంటూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిసి ఒకే చోట ప్రవహించలేవు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పాక్ ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో సింధు జలాల జోలికైతే వెళ్లలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటుగా 64 ఏళ్ల సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. ఇక ఈ నేపథ్యంలో ఎడారిగా మారిపోబోతున్న పాక్, ఇది పాక్ అయితే చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడ పంజాబ్, సింధు వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులను కలిగి ఉన్న ప్రాంతాలుగా ఉంటాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఆ ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారిపోతాయి. ఇప్పటికే విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం అయితే ఖాయం. దీంతో అక్కడ త్రాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది. సింధు నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్ కి తూర్పు నదులైనటువంటి బియాస్, రావి, సట్లెజ్లపై, పాకిస్తాన్ కి పడమర నదులైనటువంటి సింధు, చినాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధు నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తోంది. అందువల్లనే ఈ నదిపై 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధు జలాలలో 80% నీటిని పాక్ వినియోగించుకుంటుంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ సింధు జలాల ఒప్పందం వివాదాస్పదంగా మారింది. దీనివల్ల భారత్ కన్నా కూడా పాకిస్తానే ఎక్కువ లబ్ధి పొందింది అనే వాదన కూడా ఉంది. 2016 ఊరి ఉగ్రదాడి తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మళ్లీ వ్యాఖ్యానించారు. 2023లో ఈ వడంబడికలపై మళ్లీ చర్చించవలసిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్ కు తెలియజేసింది. అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించినటువంటి విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఈ దేశానికి జీవనాడి అయినటువంటి సింధు జలాలను కట్ చేసి పారేస్తోంది. ఇక వ్యాపార నష్టం విషయానికి వస్తే భారత్ తీసుకున్న నిర్ణయాల్లో అట్టారీ చెక్ పోస్ట్ ఒకటి. దీన్ని మూసివేయడం వలన 2 దేశాల మధ్యన కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దీనివల్ల భారత్ నుంచి ఇప్పటి వరకు తరలి వెళ్తున్నటువంటి వస్తువుల రవాణా కూడా ఆగిపోతుంది. దీంతో అక్కడ వ్యాపారులకు ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతోంది. ఎప్పటి నుండో 2 దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం మూసివేయబడింది. దానికి తోడు ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల మార్పిడి కూడా లేకపోతే
పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవబోతుంది. ఇక వీసా సేవల విషయానికి వస్తే పాకిస్తానీలకు వీసాలు కూడా భారతదేశం నిషేధించేసింది. దీనివలన ఆ దేశం నుంచి పూర్తిగా రాకపోకలు ఆగిపోతాయి. రెండు దేశాలు విడిపోయి చాలా కాలం అయినప్పటికీ కూడా పాకిస్తానీలకు భారత్లో బంధువులు ఉన్నారు. వారిని కలవడానికి ఇప్పటి వరకు కూడా రాకపోకలైతే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. దీంతో బంధువులమంటూ వచ్చేటువంటి ఉగ్రవాదులు శత్రువులను పూర్తిగా కట్టడి చేసినట్లయిపోతుంది. ఇక హై కమిషన్ చర్య విషయానికి వస్తే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో నియమించబడినటువంటి సలహాదారులను దేశం విడిచి వెళ్లిపోమని చెప్పారు. ఆ దేశం నుంచి భారత సలహాదారుడిని కూడా వెనక్కి రప్పిస్తున్నారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సైనిక స్థాయి చర్చలు మరియు సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తోంది. అదే సమయంలో సిబ్బందిని తగ్గించడం పాకిస్తాన్ దౌత్యానికి దెబ్బ అవుతుంది.